కేసీఆర్ సంక్షేమ పథకాలను చంద్రబాబు కాపీ చేస్తున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ అటాక్ చేశారు టీడీపీ నేత కొనకళ్ళ. అన్నా చంద్రబాబు నాయుడు నిన్నగాక మొన్న జీవో ఇచ్చిండు, 30 ఎకరాల జాగా ఇచ్చిండు జర్నలిస్టులకు అని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడువి ఆపద మొక్కులు, పాపం ఆయనకి ఇప్పుడు దిగిపోయే టైం దగ్గర పడ్డది కాబట్టి చాలా చేస్తున్నాడు. అన్నీ మనది యథాతథంగా కాపీ పేస్ట్ చేసి మనం 2000 పెన్షన్ అంటే 2000 ఇచ్చిండు. మనం ఇక్కడ 43% ఫిట్మెంట్ ఇస్తే ఆయనకు అక్కడ ఇయ్యక తప్పది. నిన్నగాక మొన్న మనం ఎప్పుడో 4 ఏళ్ల కిందటనే రవాణా పన్ను మాఫీ చేసినాం. ఆటో డ్రైవర్లకు, వ్యవసాయ ట్రాక్టర్లకు మనం ఎప్పుడో రవాణా పన్ను మాఫీ చేసినాం. అది కూడా కాపీ కొట్టి నిన్ననే క్యాబినెట్లో ఆ నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఏం లేదు, ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన ఏమనుకుంటున్నాడంటే కేసీఆర్ గారు సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా చేయడం వల్ల గెలిచిపోయిండు. కేసీఆర్ ఏమేమి చేసిండో లిస్టు పెట్టుకొని నేను కూడా కాపీ పేస్ట్ అని చేసుకుంటూ పోతే నేను కూడా గెలుస్తా అనుకుంటాను. కానీ ఆంధ్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళన్న విషయం ఆయన మర్చిపోయాడు. ఎందుకంటే చిత్తశుద్ధి లేని శివ పూజలు చేస్తే, ఎన్నికలకు 2 నెలల ముందు 3 నెలల ముందు డ్రామాలు చేస్తే తెలుసుకోలేనంత తక్కువ తెలివి ఉన్న వాళ్ళు ఎవరు లేరు అక్కడ. చాలా తెలివైన వాళ్ళు మా ఆంధ్ర మిత్రులు, నాకంటే బాగా మీకే తెలుసు. ఆంధ్ర జర్నలిస్ట్ మిత్రులు కానీ, అదే రకంగా ఆంధ్ర పౌరుల గురించి కానీ చాలా రాజకీయంగా చైతన్యం ఉన్న ప్రాంతం అది. తప్పకుండా వారు సరైన నిర్ణయం తీసుకుంటారనే విశ్వాసం కూడా నాకుంది. చంద్రబాబు నాయుడు గారు చేసింది కాబట్టి మనం ఏది కూడా చేయాల్సిన అక్కర్లేదు. ఇవాళ రోజున చాలా హాస్యాస్పదమైన మాటలు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఎంపీ, ప్రతి ఒక్క నాయకుడు తెలుగుదేశం దగ్గర తర్ఫీదు పొంది వెళ్ళినోళ్ళు. ఇవాళ మా చంద్రబాబు నాయుడు గారు దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శ పరిపాలన సమర్థుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. మీరు మమ్మల్ని కాపీ కొట్టి మిమ్మల్ని మేము కాపీ కొడుతున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ సంక్షేమ పథకాల కాడికి వస్తే మీరు ఎక్కడున్నారు, మేము ఎక్కడున్నాం? ఆర్థికంగా రెవెన్యూ లోట్లో ఉండి కూడా 16,000 కోట్ల లోట్లో ఉండి కూడా మీకన్నా ఎక్కువగా ఇచ్చిన మాటలన్నీ కూడా మేము అమలు చేసి చూపిస్తూ ఉన్నాం. ఇవాళ రోజున మీరు కేటీఆర్ గారికి, మీరు వయసులో కుర్రవాళ్ళు, మీకు నాలెడ్జ్ తక్కువ, అవగాహన తక్కువ, చరిత్ర తెలియదు. మీరు తెలుగుదేశం పార్టీని కాపీ కొట్టి చంద్రబాబు నాయుడు గారిని కాపీ కొట్టి ఇవాళ మీరు మమ్మల్ని మీ మూలకి మేము కాపీ కొడతాం అనే మాట చాలా హాస్యాస్పదంగా ఉంది.